చేయలేదన్నా ఫోటో కావాలంటే కదా తీసుకోండి. చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చి రమ్మని చెప్పి పంపించినాడు. ఎందుకంటే ఇంతకు ముందు 2000 వచ్చేది, ఆ ముందు గవర్నమెంట్ లో 2000 అది రకరకాలు పెంచుకుంటూ అటుకు వచ్చినారు. మనం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 4000 ఇస్తామని చెప్పినాడు. మీకు 4000 రూపాయలు డబ్బులు ఇచ్చిపోతాం. నాకు అవుతుంది ఫోటోలో చెయ్యి నన్ను దొరుకుతాడు చెప్పు. కూడా ఒక 2 నెలల లోపల అంటే 3 చక్రాల వాహనం ఫోన్లు అంటే ఇబ్బంది లేకుండా చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ తారీఖు వచ్చింది. పండగ వాతావరణంలో రాష్ట్రమంతా కూడా పెన్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మన దేశ ప్రధాని కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నానికి వచ్చి భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి కూడా రాబోతున్నారు. చాలా సంతోషకరం. మన రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుంది. ఎన్నో రకాలుగా మన రాష్ట్రం అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా రైతు పరంగా కావచ్చు, లేదా మనం ఏదైతే పెన్షన్స్ ఇస్తున్నామో గత ప్రభుత్వం 2000 రూపాయల నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు సమయం తీసుకుంది. కానీ మన ప్రభుత్వం ఏదైతే పవర్లోకి వచ్చిందో ఆ రోజే మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో హామీ సందర్భంగా వచ్చిన నెలలోనే 4000 తోడా 3000 కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 6000 రూపాయలు, 10000 రూపాయలు, 15000 రూపాయలు చెప్పున ప్రతి ఒక్క పింఛన్దారుడికి పింఛన్లు సక్రమంగా ఉదయాన్నే వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి అందించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం అనే చెప్పాలి. ఇలాంటి కార్యక్రమం చేసే అనుభవం ఉన్న నాయకుడు, మన దేశంలోనే అతి పెద్ద అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పాలనలో మనమందరూ కూడా పాలన సాగిస్తున్నాం. ప్రజల సంక్షేమమే తన సంక్షేమేమంటూ అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు. ఎందుకంటే మన ప్రాంతానికి ఏదైతే నీళ్లు ఉన్నాయో ఇప్పుడు ఏ ఇంటి దగ్గర పోయినా నీటి సమస్య కొంత ఉంది. ఆ సమస్య ఈనాటిది కాదు, గడిచిన 5 ఏళ్ళు కూడా ఏ రోజు కూడా పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ నీటి సమస్య ఏర్పడింది. ఖచ్చితంగా చెప్తున్నా, తిమ్మాపురం గ్రామ ప్రజలందరూ కూడా మీరు ఏదైతే నా దృష్టికి తీసుకొచ్చారో, ఒకటి నీటి సమస్య, రెండవది రోడ్డు సమస్య ఒకటి చెప్పారు. ఇవన్నీ కూడా రాబోయే 5-6 రోజుల లోపల ఈ సమస్యలు కూడా పరిష్కారం చూపే విధంగా కూడా కృషి చేస్తారని తెలియజేస్తున్నా. ఎందుకంటే భూగర్భ జలాలు కూడా అడగంటాయి. ఏదైతే మనకి పర్మనెంట్ గా నీటి సోర్స్ ఉందో ఆ సోర్స్ కూడా పరిశీలించి వీలైనంత త్వరగా తిమ్మాపురం గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే విధంగా కూడా కృషి చేస్తారని అందరూ కూడా తెలియజేస్తున్నారు.